హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని తరిగొండ వేంగమాంబ పాఠ్యాంశంలో 2వ భాగం నేర్చుకుందాము. ఇంతవరకు వీడియోలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. మీరు తరిగొండ వేంగమాంబ పాఠ్యాంశం మొత్తం చదివారు కదా. ఇక్కడ పదాలకు అర్థాలు నేర్చుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు ఆలోచించి చెప్పండి. తర్వాత ఇక్కడ 3 పేరాలు ఇచ్చారు చూడండి. ముగ్గురు గొప్ప మహిళల యొక్క జీవితాన్ని ఉద్దేశించి 3 పేరాలు ఇచ్చారు. ఆ 3 పేరాలను చదివి వాటి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చేయండి. సరేనా? తర్వాత పదజాలానికి సంబంధించి ఇక్కడ ఒక పేర ఇచ్చారు, చదవండి. బాలలందరూ అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు, కల్లా కపటం తెలియని వారు, అల్లారు ముద్దుగా పెరిగిన వారు, ఆరు నూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు, అడపాదడప అల్లరి చేస్తుంటారు, స్నేహానికి ఈడు జోడు చూసుకుంటారు, కొందరు మాటల్లో ఆరితేరిన వారు, మరికొందరు తలలో నాలుకలా ఉంటారు, ఆబాల గోపాలం పిచ్చాపాటితో జీవితం గడిపేస్తుంటారు. ఇక్కడ గీత గీసిన పదాలను మనము తెలుగు పలుకుబడులు అంటే జాతీయాలు అంటాం. ఇవే భాషలో చాలా అందాన్ని ఇస్తాయి. భాషకి అందాన్ని ఇచ్చేవి తెలుగు పలుకుబడులు, జాతీయాలు. మనం ఇంతకుముందు భాగంలో నేర్చుకున్నాం కదా. తరిగొండ వేంగమాంబ గారు, అలాగే తాళ్ళపాక అన్నమయ్య గారు వాళ్ళు రాసే రచనల్లో తెలుగు పలుకుబడులని బాగా ఎక్కువగా వాడతారు. దానివల్ల వాళ్ళ రచనలు చాలా అందంగా ఉంటాయి అని నేర్చుకున్నాం కదా. ఆ పలుకుబళ్ళు అంటే ఇవే జాతీయాలు. ఇక్కడ చూడండి, ఈ పలుకుబళ్ళకు అర్థాలు తెలుసుకుందామా. బాలలందరూ అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు. బాలలు అంటే చిన్నపిల్లలందరూ కూడా అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు. వాళ్ళకి మంచి చెడు తెలియదు. మంచి చెడు తెలియని వాళ్ళు. ఎరుగని అంటే తెలియని అని. బాలలందరూ అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు. పిల్లలందరూ మంచి చెడు తెలియని వాళ్ళు. కల్లా కపటం తెలియని వారు. కల్లా కపటం, వారికి చెడు మోసం చేయడం అనేది తెలియదు. కపటం అంటే మోసం కదా. కల్లా కపటం తెలియని వారు. వాళ్ళు మోసం చేయటం తెలియని వారు. అంటే వాళ్ళు అమాయకులు, మంచి చెడు తెలియని అమాయకులు. కల్లా కపటం తెలియదు, వాళ్ళు మోసం చెయ్యరు, అమాయకంగా ఉంటారు. చిన్న పిల్లలందరూ అలాగే ఉంటారు కదా. అల్లారు ముద్దుగా పెరిగిన వారు. అల్లారు ముద్దుగా, చిన్న పిల్లలందరినీ కొంచెం గారాబం చేస్తారు కదా ఎవరైనా కూడా. పిల్లలంటేనే గారాబంగా పెంచుతారు. కాబట్టి అల్లారు ముద్దుగా అంటే గారాబంగా పెరిగిన వారు. ఆరు నూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆరు నూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా సరే వాళ్ళు అనుకున్నది చేస్తారు. చిన్నపిల్లల్లో మొండితనం ఎక్కువ ఉంటుంది కదా. చిన్నపిల్లలు అన్ని అర్థం చేసుకోరు, కాబట్టి వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కావాల్సింది కావాలి అని చెప్పి మొండి పట్టు పట్టడం, ఇదే చేస్తాను అని చెప్పి మొండి పట్టు పట్టడం చేస్తారు. ఆరు నూరైనా అంటే ఏది ఏమైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు. అడపాదడప అల్లరి చేస్తుంటారు. అడపాదడప అంటే అప్పుడప్పుడు, అప్పుడప్పుడు అల్లరి కూడా చేస్తూ ఉంటారు పిల్లలు. స్నేహానికి ఈడు జోడు చూసుకుంటారు. స్నేహానికి ఈడు జోడు అంటే వాళ్ళకి సరిపోయే జోడు. ఎక్కువ మంది పిల్లలు వాళ్ళు చదువుతున్న తరగతిలోనే స్నేహం ఎక్కువ చేస్తారు కదా. వేరే తరగతి వాళ్ళతో కూడా స్నేహం ఎక్కువ చేయరు. వాళ్ళ తరగతిలో ఉన్న వాళ్ళతోనే ఎక్కువ స్నేహం చేస్తారు కదా. అదే ఈడు జోడు. వాళ్ళకి సరిపోయే వయసు వాళ్ళతోనూ, వాళ్ళతో సరిగ్గా ఉండే వాళ్ళతోనూ స్నేహం చేస్తారు. అది ఈడు జోడు. కొందరు మాటల్లో ఆరితేరిన వారు. కొంతమంది పిల్లలు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళు మాటల్లో ఆరితేరిన వారు అంటే బాగా మాట్లాడగలిగిన వారు. మాటల్లో ఆరితేరిన వారంటే మాటలు బాగా మాట్లాడతారు. మరికొందరు
తలలో నాలుకలా ఉంటారు. మరికొందరు తలలో నాలుకలా అంటే అందరూ వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లరి చేస్తున్నారనో, లేపోతే బాగా చదువుకుంటున్నారనో, బాగా ఆటలాడుతున్నారనో, ఇలాగ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కొంతమందుంటారు. వాళ్ళనే తలలో నాలుకలా ఉన్నారు అంటాం. ఆబాలగోపాలం పిచ్చాపాటితో జీవితం గడిపేస్తుంటారు. పిచ్చాపాటి అంటే పనికిరాని ఆటలు, మాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు. అంతే కదా! పిల్లలన్నాక వాళ్ళేదేదో ఆడుకుంటూ ఉంటారు గదా! వాళ్ళెక్కువ ఉపయోగించే పనులెక్కువ చేయరు. ఆబాలగోపాలం అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ కూడా వాళ్ళు పిచ్చాపాటితో జీవితం గడిపేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తెలుగు పలుకుబళ్ళకు మీకు అర్థాలు తెలిసాయి గదా! ఇప్పుడు ఈ పలుకుబళ్ళను ఉపయోగించి మీరు సొంతంగా వాక్యాలు రాయండి. ఇందులో కనీసం ఒక 5 వాక్యాలన్నా రాయండి. సరేనా? తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలిచ్చాడు చూడండి. మీరు పాఠ్యాంశం చూస్తే ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పచ్చు. అలాగే స్త్రీల గొప్పదనాన్ని తెలిపే కొన్ని నినాదాలు. నినాదాలు అంటే తెలుసు కదా! చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఇలాంటివి నినాదాలు కదా! ఇలాంటి నినాదాలు స్త్రీల గొప్పతనాన్ని తెలిపేవి కొన్ని తయారు చెయ్యండి. నేనొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇలాగే ఇంకొన్ని నినాదాలు మీరు తయారు చేయండి. సరేనా? అలాగే నెక్స్టు ప్రశంస. మీ తరగతిలో అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందున్నారు. అంటే బాగా చదువుతారు, ఆటల్లో రాణిస్తారు, నృత్యాలు అంటే డాన్సులు చేస్తారు, పాటలు పాడుతారు, కార్యక్రమాలు నిర్వహిస్తారు, పరిశుభ్రత పాటిస్తారు. ఇలాంటి అమ్మాయిలని మీరు ఎలా అభినందిస్తారు? వాళ్ళని పొగుడుతూ మీరు ఏ విధంగా మాట్లాడతారు? అన్నది ఒక ప్రశంస రాయండి. సరేనా? మనం తర్వాత భాషాంశాలు నేర్చుకుందాం. సామాన్య వాక్యం, క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలు. సామాన్యంగా వాక్యాల్లో క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యము అని 2 రకాలుంటాయి. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ. సమాపక క్రియ అంటే తెలుసు కదా! వాక్యం పూర్తవుతున్న క్రియని సమాపక క్రియ అంటాం కదా! క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. క్రియారహిత పేరులోనే ఉంది క్రియ లేని వాక్యం అని. క్రియారహిత వాక్యంలో క్రియాపదం అనేది ఉండదు. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. క్రియాసహిత వాక్యం అంటే ఉదాహరణలు పాప పాలు తాగుతుంది. జాన్ సినిమా చూస్తున్నాడు. ఇక్కడ పాలు తాగుతుంది అన్నది క్రియాపదం. తాగుతుంది అన్నది సమాపక క్రియ. ఆ పదంతో వాక్యం పూర్తవుతుంది కాబట్టి. జాన్ సినిమా చూస్తున్నాడు. చూస్తున్నాడు అన్నది సమాపక క్రియ. అలాగే క్రియారహిత వాక్యం చూడండి. వాడు నా తమ్ముడు. ఇందులో ఎక్కడా కూడా క్రియ అనేది లేదు. అతను మంచి ఆటగాడు. అతను మంచి ఆటగాడు. ఇక్కడ కూడా చేసే పని అనేది ఎక్కడ తెలపట్లేదు. క్రియ అనేది లేదు ఈ వాక్యంలో. ఇవి క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు అంటే. క్రియ ఉన్న వాక్యాలు క్రియాసహిత వాక్యములు. క్రియ లేని వాక్యములు క్రియారహిత వాక్యములు. సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. ఒకే వాక్యంలో ఒక సమాపక క్రియ, అలాగే ఒకటి గాని అంతకు మించి గాని అసమాపక క్రియలుంటే అది సంశ్లిష్ట వాక్యం. మీరు ఇంతకుముందు తరగతుల్లో సమాపక క్రియ, అసమాపక క్రియ అని చదువుకుంటున్నప్పుడు కూడా ఇలాంటి వాక్యాలు చూసారు గుర్తున్నాయి కదా! సామ్యూలు పాఠం చదివి, అన్నం తిని నిద్రపోయాడు. సామ్యూలు ఏమేం చేశాడు? పాఠం చదివి, అన్నం తిని నిద్రపోయాడు.
ఇందులో ఈ 3 క్రియాపదాలు. ఇందులో నిద్రపోయాడు అన్నది సమాపక క్రియ. చదివి, తిని అన్నవి అసమాపక క్రియలు. అవి క్రియాపదాలే కానీ వాటితో వాక్యం పూర్తవ్వట్లేదు. కాబట్టి అవి అసమాపక క్రియలు కదా! 2 అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉన్నాయి. అంటే ఇది సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం. వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలుంటే అది సంయుక్త వాక్యం. సమాపక క్రియ అంటే మనకు తెలుసు కదా! వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేది. అంటే వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. అలాంటి సమాపక క్రియలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే అది సంయుక్త వాక్యం. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు. అక్కడికి పూర్తి అర్థం అయితే వస్తుంది కదా! ఊరికెళ్ళాడు అన్నదాని వరకు పూర్తి అర్థం వస్తుంది. ఊరి వెళ్ళాడు, వచ్చాడు. వెళ్ళాడు అన్నది సమాపక క్రియనే. ఎందుకంటే అక్కడికి పూర్తి అర్థం వచ్చేస్తుంది. వచ్చాడు అన్నది కూడా సమాపక క్రియనే. వెళ్ళేసి వచ్చాడు అనేది అర్థం ఇస్తుంది కాబట్టి. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇక్కడ కూడా తాగింది అన్నంత వరకు మనకి పూర్తి అర్థం వచ్చేస్తుంది. పాలు తాగింది కదా! అలాగే వెంటనే నిద్రపోయింది. ఇది కూడా సమాపక క్రియనే. కాబట్టి ఇది కూడా సంయుక్త వాక్యానికి ఉదాహరణ. ఇప్పుడు మీకు తెలిసింది కదా! క్రియా సహిత వాక్యం అంటే ఒక సమాపక క్రియ, కనీసం ఒక సమాపక క్రియ ఉంటే అది క్రియా సహిత వాక్యం. క్రియారహిత వాక్యం అంటే క్రియాపదం లేని వాక్యం క్రియారహిత వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలున్నది సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఒకటి కన్నా ఎక్కువ సమాపక క్రియలుంటే అది సంయుక్త వాక్యం. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. ఆ వాక్యాలు చదివి అది ఎలాంటి వాక్యం? క్రియా సహిత వాక్యమా? క్రియారహిత వాక్యమా? సంశ్లిష్ట వాక్యమా? సంయుక్త వాక్యమా? అన్నది ఇక్కడ రాయండి. సరేనా?